కాంగ్రెస్ వస్తే కరెంటు గోస తప్పదని ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన ప్రతి మాట సత్యమైంది. కాంగ్రెస్ నేతలు 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెప్తున్నా వాస్తవంగా అలాంటి పరిస్థితి లేదు. కేవలం 7-8 గంటలే కరెంటు వస్తుండడం, అది కూడా ఏ సమయంలో వస్తుందో తెలియని పరిస్థితిలో రైతులు తిప్పలు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరెంటు కోతలతో రైతులు పరేషాన్ అవుతున్నారు. కరెంట్ ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక రైతన్నలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జిల్లాలో సాధారణంగా యాసంగి సీజన్లో రైతులు ప్రధానంగా వరి పంటను అధికంగా సాగు చేస్తారు. బీఆర్ఎస్ పాలనలో 24 గంటల కరెంట్, సకాలంలో ఎరువులు అంది ఇప్పుడిప్పుడే బతుకులు బాగుపడుతున్నాయి. కానీ కాంగ్రెస్ పాలనలో మళ్లీ రైతులకు పాత రోజులొచ్చాయి. కరెంటు కష్టాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏడాపెడా కరెంటు కోతలతో సాగుకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరెంటు కోతలతో అన్నదాతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సమయపాలన లేని విద్యుత్ సరఫరాతో రైతులు పొలాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. వర్షాకాలం సాగు వరకు కావలసినంత విద్యుత్, సకాలంలో ఎరువులు అందటంతో ఎలాంటి ఇబ్బందులు పడలేదు రైతులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత కాంగ్రెస్ పాలనలో మొదటిసారి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి పట్ల రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు విషయంలో వివక్ష చూపెట్టొద్దని కోరుతున్నారు. సరిపడినంత విద్యుత్ ఇవ్వటంతో పాటు ఎరువులు అందచేయాలని రైతన్నలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వేలుపుల రాజ్కుమార్ యాదవ్. రైతులు పండించుకునే పంటలు కరెంటు మీద ఆధారపడి ఉంది సార్. కరెంటు విషయంలో గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెంటు సహకరించింది సార్ వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గారు నెల అవుతుంది వచ్చి, కరెంటు గంట వస్తుంది, 1 గంట పోతుంది. రైతులు పొలాలు నాటేసుకునే టైం అయింది, ఆ నీళ్లు కూడా పొలాలు సరిగా పారడం లేదు. ఫోన్ చేస్తే లైన్మెన్ సార్ కానీ ఏఎల్ఎం కానీ కరెంటు విషయంలో వచ్చి రిపేర్ చేసి రైతులకు సహకరించేవాళ్ళు సార్. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు సార్. బోంపల్లి సంపత్రావు నా పేరు. యాసంగి విషయంలో ఇప్పటి వరకే కరెంటు విషయం తగ్గింది. అప్పుడు 24 గంటలు ఉండేది, ఇప్పుడు పొద్దుకి 6 అయితే బంద్ చేస్తాను, మళ్ళీ 12 గంటలకు బంద్ చేస్తాను. అప్పుడప్పుడు మధ్యలో ఊరికే తీసేస్తూనే ఉన్నారు. ఇప్పుడే ఇంకా నాట్లు ఇప్పుడు పురా కానే లేదు. నా పేరు దిలీప్. కరెంట్ అనేది మనకు ఇంతకుముందు కొంచెం మనకు కంటిన్యూగా వచ్చేది. ఇప్పుడు ఈ యాసింగ్ పసల నుంచి కరెంటు ఊకే పోవడము చాలా ఇబ్బంది అవుతుంది కరెంట్తో. అంతకుముందు కరెంట్ అనేది మేము ఆటోమేటిక్ స్విచ్లు పెట్టొద్దు అనేది, మేము స్విచ్ ఆటోమేటిక్ తీసేయమంటే తీసేసినాము. మోటార్ ఆన్ చేస్తే కరెంటు పోకపోయేది. మళ్ళీ మాకు నమ్మకం వేరే కాడ పని చూసుకొని కౌలు దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆడ పని చూసుకొని వచ్చే వరకు కూడా మోటార్ కంటిన్యూగా నడిచేది. ఇప్పుడు ఏమవుతుందంటే మేము అటు పోగానే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ట్రిప్ అవుతుంది. పవర్ ఎందుకు పోతుందో అర్థం కావట్లేదు. అధికారులను అడిగితే ఏం సమాధానం ఇవ్వట్లేదు. మరోవైపు రైతులను ఎరువుల కొరత వేధిస్తోంది. చాలా ప్రాంతాల్లో ఎరువుల కోసం పడిగాపులు తప్పటం లేదు. సకాలంలో ఎరువులు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. అటు యాసంగి సీజన్ ప్రారంభంలో ఆశాజనకంగా కనిపించిన భూగర్భ జలాలు క్రమక్రమంగా అడుగంటిపోతున్నాయి. సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో చెరువులు, కుంటలు క్రమంగా ఎండిపోతున్నాయి. దీనికి తోడు రానున్న రోజుల్లో నీటి వినియోగం భారీగా పెరగనుండటంతో భూగర్భ జలాలు మరింత అడుగంటనున్నాయి.